హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఏంటి సుబ్రహ్మణ్యం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే విజిట్ అవుతున్నాను అనమాట. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే విజిట్ అవుతున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నార్మల్గా, అంటే గేట్లు ఒకసారి తెరిచినప్పుడు చూశాను చిన్నప్పుడు ఎప్పుడో. మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళకి నేను నాగార్జున సాగర్ గేట్లు చూడబోతున్నాను. మొత్తం 26 గేట్లు అయితే ఓపెన్ చేశారు. ఇవాళ వచ్చేటప్పటికి ఆగస్ట్ 19th. సో ఇవాళ ఒకసారి చూద్దామని చెప్పి వచ్చానమాట. లక్కీగా 26 గేట్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది. అండ్ మీరు చూడొచ్చు వాటర్ ఫ్లో ఇదంతా. అక్కడ ఫ్లైఓవర్ ఉంది, అది నల్గొండ రూట్, మాచల్ల నుండి నల్గొండ రూట్. ఇప్పుడు అటు నుండే వచ్చాను నేను. సో ఫస్ట్ మా హోమ్ టౌన్ అయిన నర్సాపేట నుండి పిడుగురాళ్ళ నుండి మాచల్ నుండి సాగర్ బస్సు అనమాట. సో 3 బస్సులు మారాను. సో ఇప్పుడు చూడండి వచ్చేసింది మనకి సాగర్ డ్యామ్. సో పర్యాటకులు అందరూ ఇక్కడ చూస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి ఆ సాగర్ బస్సులో నుండి అయితే దిగిన తర్వాత మనం ఒక 1 to 2 కిలోమీటర్స్ నడిస్తే చూడొచ్చు. ఇక్కడ మీరు అందరూ పిల్లలతో కార్లల్లో వచ్చారు. అంతా బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది, చల్లటి గాలి వస్తుంది. ఇది బస్సులో వెళ్తున్నప్పుడు వ్యూ అనమాట. మొత్తం 26 గేట్లు ఒకేసారి కనపడుతుంటే చాలా బాగుంది కదా. ఇప్పుడు చూస్తున్న బస్సులోనే నేను ట్రావెల్ చేశాను. మాచర్ల నుండి సాగర్కి వెళ్ళే రూట్ అనమాట అది. అండ్ మనల్ని నాగార్జున సాగర్ పవర్ స్టేషన్ దగ్గర దించుతారు స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఈ పాయింట్ నుండి మనం ఇంకా 1 to 2 కిలోమీటర్స్ నడవాలి. అప్పుడు మనకి మన డ్యామ్ అనేది కనపడుతుంది. చూడండి డ్యామ్ మొత్తం 26 గేట్లు ఉంటాయి. 26 గేట్లు ఎత్తారు. వాటర్ అనేది ఇన్ఫ్లో ఎక్కువ అవడం వల్ల. సో ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద కనుక్కుంటాను. పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటే పైకి వెళ్ళొచ్చు. పై వాక్కి వెళ్ళిన తర్వాత అది కూడా చూద్దాం అసలు ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది. పైన ఉంటుంది, పైనుండి చూడొచ్చా లేదో చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనం కింద నుండి వెళ్తున్నాం దగ్గరికి. చూసారా ఎంతమంది వచ్చారు టూరిస్టులు. ఇవాళ ఆగస్ట్ 19th, 2025 నాగార్జున సాగర్ డ్యామ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జల్లు పడుతుంది, వాటర్ అంతా ఫ్లో బాగుంది. ఇక్కడ చాలా అలలు వస్తున్నాయి. 26 గేట్స్ లక్కీగా తెరిచారనమాట. మనకు ఇక్కడ ఏం కనపడలేదు, అదంతా పోగొస్తుంది ఆ వాటర్ ఫ్లో. ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చేమో, ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ మీకు మొత్తం బ్లర్ అయిపోతుంది వాటర్ జల్లు వల్ల. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చాలా దగ్గరలోకి వచ్చాం. చూడండి మొత్తం 10 అడుగుల దాకా ఎత్తారంట. అందుకని మనకి వాటర్ ఫ్లో అనేది బాగా అక్కడ మొత్తం ఫోమ్ లాగా కనపడుతుంది. ఓకే, ఈ గేట్స్ అనేది ఎప్పుడు క్లోజ్ చేస్తారు అనేది ఏం తెలియదు అంటున్నారు. సో వీలైనంత తొందరగా వచ్చి మీరు చూసుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను అక్కడ గేట్ ఉంది, ఆ గేట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఆడ అందరూ వెయిట్ చేస్తున్నాను. అదే ఎండింగ్ పాయింట్ అవ్వచ్చు. చూద్దాం, ఏదో టికెట్లు ఏమైనా ఉందేమో, లోపలికి వెళ్ళొచ్చేమో, ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం దగ్గర అయితే ఉన్నాము. సో మీకు లోపల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. లేకపోతే నేనైతే మామూలుగా ఒక 5 minutes వెయిట్ చేస్తే వాళ్ళే లోపలికి పంపించారు. సో పోలీసులు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట మనం లోపలికి వెళ్ళి వ్యూ చూడటానికి. సో ఇది మనం నాగార్జున సాగర్ పవర్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. అంటే కొంచెం దగ్గర నుండి కనపడిద్దంట, అందుకని వెళ్తున్నాను. సో లక్కీగా మనకి ఇక్కడ ఒక ఆఫీసర్ లోపలికి సెండ్ చేశారనమాట అందరినీ ఒక 5 minutes చూడటానికి. సో నాగార్జున సాగర్ పవర్ హౌస్ అనమాట. నేను ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాను. అసలు
ఓకే, అండ్ సాగర్ని కూడా చాలా దగ్గర నుండి చూడటం ఇదే ఫస్ట్ టైం. సో ఇవి టర్బైన్స్ అంట, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి 8 టర్బైన్స్. ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లోపలికి వెళ్ళొచ్చు. ఇదంతా పవర్ హౌస్. ఇదంతా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది అనమాట. ఇందా చూసే టర్బైన్స్ చూసాం కదా, సో ఇక్కడ ఇవన్నీ యూనిట్స్ అట ఎలక్ట్రిసిటీ జనరేషన్కి. సో ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, ఈ వాటర్ అనేది టర్బైన్స్లో నుండి వస్తున్న వాటర్ అన్నమాట. ఇందాక టర్బైన్స్ చూపించాను కదా, ఈ వాటర్ అంతా టర్బైన్స్లో నుండి వస్తున్న వాటర్ అంట, ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. సో ఇది ఇప్పుడు మనం ఉన్నది తెలంగాణ బోర్డుకు సంబంధించింది అనమాట. ఓకే, ఇక్కడ వాటర్ అంతా అది ఇదంతా ఇక్కడంతా వాటర్ జల్లు పడుతుంది ఫుల్గా, మామూలుగా లేదు ఇక్కడ అసలు. ఇక్కడ చూడొచ్చు మీరు, నాకైతే అసలు కళ్ళు కనపడలేదు ఈ వాటర్కి, ఆ ఫ్లోకి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫోన్ కూడా షేక్ అవుతుంది, ఆ గాలి మామూలుగా లేదు. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, అలలు. అది కాక ఇవాళ ఎండ కూడా లేదు, చాలా చల్లగా ఉంది వాతావరణం. వర్షం పడుతుంది లైట్గా, బట్ ఇక్కడ మాత్రం చాలా దగ్గరలో ఇక్కడ మనం ఇవన్నీ చూడొచ్చు అనమాట. అసలు చూడండి ఏమన్నా కనపడుతుందా, మొత్తం వైట్ అలలు. చూడండి అసలు ఎంత సౌండ్. ఇంకా 1 వీక్ దాకా ఉండొచ్చు అంట గేట్స్ ఓపెన్ చేసి. సో వీలైనంత తొందరగా వచ్చి అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా వస్తుంది, ఆ జల్లు అనేది ఎలా పడుతుంది చూడండి. చూడండి ఎంత ఎత్తున వాటర్ అనేది ఫ్లో అవుతుందో, కనపడుతుందో లేదో చూడండి. ఆ వాటర్, ఆ జల్లు అనేది నాకైతే ఫోటోస్ కూడా అక్కడే వచ్చేస్తాయి. తల్లి కాపాడమ్మా అందరినీ. See the nature. ఇవి రాఖీలు అనమాట. రాఖీలు కృష్ణాష్టమి వరకు ఉంచుకొని ఏదో ఒక నదిలోనో దేంట్లోనో నిమజ్జనం చేయమన్నారు. ఎందుకని నేను ఎట్లాగో నాగార్జున సాగర్ వస్తున్నా కదా అని చెప్పి ఎట్లానే ఉంచుకొని ఇప్పుడు ఈ రాఖీలు అనేది ఇక్కడ నిమజ్జనం చేస్తున్నా ఫ్రెండ్స్. అలా చేస్తే మంచిదంట. సో చూడండి అలలు. సో రాఖీలు మొత్తం ఎటో పడి ఉంటాయి, కలిసినాయి వాటర్లో కలిసిపోయినాయి. సో మా చెల్లెళ్ళ అనుబంధం, మా అక్కల అనుబంధం అందరు గట్టిగా ఉండాలని కోరుకుంటున్నారు.
See the beauty. మొత్తానికి అయితే కింద వరకు అయితే బాగానే ఎక్స్ప్లోర్ చేసాము ఓవరాల్గా. మనం లక్కీగా లోపల పవర్ హౌస్కి కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు కొంతమందిని అలో చేయట్లేదు. సో మనం కుదిరితే పైన ఫ్లైఓవర్ ఉంది కదా, అటువైపు వాటర్ ఫ్లో ఉంది, దానిపైన ఫ్లైఓవర్ ఒకటి ఉంది, అంటే బ్యారేజ్ మీదకి. కుదిరితే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో కింద నుండి ఆ పైకి వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ దాదాపు ఉంటుందంట, బై వాక్ వెళ్ళాలి. సో ట్రై చేద్దాం, వెళ్ళి అక్కడ ఎలా ఉంది పరిస్థితి, అసలు ఎలా చేస్తారో లేదా చూసి అక్కడ కూడా వీడియో అనేది చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం అనమాట. ఆడ వరకు వెళ్ళిన తర్వాత ఆడ మనకి పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్తాం, లేకపోతే తిరిగి వచ్చేస్తాం. మన లక్ బాగుంటే లోపల వరకు వెళ్ళి ఆ గేట్స్ అనేది చూసి రావచ్చు. ఓకే, మీకు కూడా చూపించవచ్చు. అది సంగతి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఇది డ్యామ్ పైనుండి వ్యూ. ఇదొక 2 to 3 కిలోమీటర్స్ ఉండొచ్చు అని అంటున్నారు ఈ పైకి వే అనేది. చూద్దాం మన కష్టానికి తగిన ఫలితం దక్కిద్దో లేదో. ఓకే, లెట్స్ సీ. ఫ్రెండ్స్, ఇదొక ట్రెక్కింగ్ లాగా ఉంది. ఇక్కడ కూడా అన్ని ఇల్లులు ఉన్నాయి. సో ఈ పైకి వస్తే అంట ఇదంతా తెలంగాణ అంట, ఆ కింద వైపు ఉన్నదంట ఆంధ్ర అంట. సో ఇది పైలాన్ కాలనీ అంటారు. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి. చూడండి టాప్ వ్యూ. ఇక్కడ అన్ని పాత బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ నుండి ఇంకా 1 కిలోమీటర్ ఉందంట. ఓకే, సో చూడండి ఇక్కడ నుండి గేట్స్ కొంచెం క్లియర్గా కనపడుతున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎక్కడికక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి. క్లియర్గా చూద్దామంటే చూపిద్దామంటే. ఓకే, ఇప్పుడు చూడొచ్చు జల్లు ఎడకు కూడా పడుతుంది. జల్లు వర్షమో అర్థం కావట్లే. సో నాకు తెలిసి పైకి వెళ్తే ఈ వాటర్ వస్తాయి కదా, ఈ బ్యాక్ సైడ్ వాటర్, అది చూసుకోవచ్చు అనుకుంటా. సో తొందరగా వెళ్ళి వచ్చేద్దాం. మళ్ళీ నైట్ వ్యూ కూడా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ దారిలో అసలు అందరూ కార్లు బండ్లు వేసుకొని వస్తున్నారు తప్ప నాలాగా వాకింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరబ్బా. హెల్త్ కాన్షియస్ తెలుసుకోండి అబ్బాయి. దగ్గరలోకి వచ్చినట్టున్నాం. చూడండి ఎంత వ్యూ, టాప్ వ్యూ. ఎక్కడికక్కడ వాటర్ పోతున్నాయి. అసలు ఈ దారి ఎడిపోతుందో అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, మనం నడిచి వచ్చినందుకు కొంచెం చూడొచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. పైనుండి వ్యూ క్లియర్గా నీట్గా. బట్ హ్యావ్ టు బీ సేఫ్. 26 టోటల్. సో ఇందాక మనం చూసాం కదా, ఇందాక పవర్ ప్లాంట్, కింద అంతా పవర్ ప్లాంట్, పైన ఇది కనపడుతుంది. సో ఇదంతా డ్యామ్. కొంతమంది జనాలు అక్కడ ఉన్నారు, మరి ఎట్లా వెళ్ళారో వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఉండొచ్చు. మనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక గేట్ ఉంది. ఆ గేట్ లోపల నుండి లోపలికి పంపించారనమాట. ఓకే, సో ఆ విధంగా మనం లోపలికి వెళ్తున్నాం. అక్కడ వ్యూ ఎలా ఉంది, ఈ పైన టాప్ వ్యూలో ఇదంతా ఫ్లైఓవర్ ఉంటుంది. అంటే మనం అటువైపు వాటర్ అనేది చూసుకోవచ్చు. బట్ మనకి ఎలో అనేది లేదు ప్రస్తుతానికైతే, 7 వరకే. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ వ్యూలోకి వచ్చాము మనం ఇప్పుడు. కరెక్ట్గా ఈ గేట్స్ పక్కన అనమాట. సో ఇక్కడ అంటే మనం ఇటు తెలంగాణ వైపు వచ్చామన్నమాట. కొంచెం పోలీసులు కోఆపరేటివ్గానే ఉన్నారు. ఓకే, అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లోపల పంపిస్తారనమాట చూడటానికి. ఓకే, అండ్ ఫోటోలు ఇలాంటివి చేసుకోవచ్చు. కానీ బట్ ఏ పడితే చేసి వాళ్ళకి బ్యాడ్ నేమ్ జరగకూడదు, అదనమాట. సో ఇదంతా వ్యూ. ఇంకా దగ్గరికి వెళ్దాం. ఒక పవర్ హౌస్ చూసాం కదా, పవర్ హౌస్
నాగార్జున సాగర్ పవర్ హౌస్ తెలంగాణ డిపార్ట్మెంట్. సో చూడండి ఆ వాటర్ ఫ్లో అనేది చూడండి ఎంత బాగుందో. క్లియర్గా వైట్ పాలలానే ఉంది. అసలు వాటర్ చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చాం. చూడండి వాటర్ అనేది ఎట్లా ఫ్లో అవుతుందో కరెక్ట్గా గేట్ల దగ్గరికి. చూడండి అసలు ఎట్లా పడుతున్నాయి వాటర్ అనేది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూపించిందంట పైన ఇంటి వ్యూ అనమాట. సో అది చాలా బాగుంది వ్యూ అయితే. టైం వచ్చేటప్పటికి ఈవినింగ్ 4:30 అవుతుంది. అండ్ క్లైమేట్ వచ్చేటప్పటికి చాలా చల్లబడింది అనమాట. వర్షం పడుతుంది మళ్ళీ లైట్గా. ఓకే అండ్ నేను కూడా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. పైన వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ జనాలు. యాక్చువల్గా అయితే 5కి క్లోజు. సో జనాలు కొంతమంది ఇప్పుడు వస్తున్నారు అనమాట. అండ్ నేనైతే రిటర్న్ వెళ్తున్నాను కిందకి వెళ్ళి మళ్ళీ వేరే యాంగిల్స్ నుండి కొన్ని వీడియోస్ తీసుకోవాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది. చూద్దాం. చాలా ఏళ్ళ తర్వాత నేను నాగార్జున సాగర్ అనేది చూడటం జరిగింది. అండ్ చాలా బాగుంది వ్యూ అయితే. తెలిసిన వాళ్ళు ఉంటే లోపలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే డ్యామ్ లోపలికి అయితే పంపారు, ఆ పైకి పంపారు. బట్ మీరు తిరిగితే కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు లోపల వరకు వెళ్ళచ్చు. ఇప్పుడు నేను చూపించినవి ఓకే, అంటే పవర్ హౌస్ లోపలికి కానీ లేకపోతే ఇప్పుడు చూపించిన వ్యూస్ కానీ పైకి ఈ విధంగా. లేకపోతే మీరు రిక్వెస్ట్ చేస్తే జనం ఎవరు లేకపోతే క్రౌడ్ ఎవరు లేకపోతే మిమ్మల్ని పంపించచ్చు. ఓకే సో ఈ విధంగా పై వ్యూ వరకు కవర్ చేసుకున్నాం. ఇందాక కింద వ్యూ కవర్ చేసుకున్నాం. ఓకే అండ్ ఇంకా ఎన్నాళ్ళు ఈ వాటర్ అనేది వస్తుంది ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు వాళ్ళు కూడా. సో వీలైనంత తొందరగా మీరు కూడా చూడాలనుకుంటే వచ్చి చూడవచ్చు. ఓకే అండ్ ఇవాళ అయితే లక్కీగా నాకు 26 గేట్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. అండ్ చాలా ఎక్సైట్మెంట్, హ్యాపీగా ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే. బాగా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లైఓవర్ మీద ఏంటి వ్యూ అనమాట. టోటల్ డ్యామ్ ఇది వచ్చేటప్పటికి ఫ్లైఓవర్. అటువైపు వెళ్తే సో నెక్స్ట్ ఇటువైపు వస్తే ఆంధ్ర. ఓకే ఈ ఫ్లైఓవర్ అనేది మన బ్రిడ్జ్ అనమాట. ఒకటి ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ అనమాట. ఈ విధంగా మనకి ఫ్లైఓవర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా క్రౌడ్ అనే వాళ్ళు వస్తున్నారు చూడొచ్చు. క్రౌడ్ ఇంకా బాగా వస్తున్నారు ఈ టైంలో. అండ్ ఇక్కడైతే చల్లటి గాలి వస్తుంది. అండ్ ఎయిర్ కూడా బాగా వస్తుంది అనమాట. చాలా వెదర్ మంచిగా ఉంది. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అనమాట. ఏమో ఆపోజిట్ సైడ్ డ్యామ్కి
గట్టిగా వస్తుంది, ఎందుకంటే గాలి మామూలుగా లేదు. కొంతసేపు అయితే లైటింగ్ వేస్తారు, లైటింగ్ చూసేసి నైట్ వ్యూ చూసేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నైట్ వ్యూ ఆఫ్ నాగార్జున సాగర్ అనమాట. సో ఎప్పుడైతే 26 గేట్లు మొత్తం ఓపెన్ చేస్తారో ఆ రోజున మన ఇండియన్ ఫ్లాగ్, ట్రైకలర్ ఫ్లాగ్ యొక్క కలర్స్తో మనకి ఆ వాటర్ అనేది ఫ్లోటింగ్లో ఉంటుందన్నమాట. అది చూడటానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కలర్స్, ఆ వాటరు, వైట్ కలరు అండ్ ఇవన్నీ చాలా బాగుంది కదా చూడటానికి. సో లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. మీరు వెళ్ళాలనుకుంటే ఒక ఫుల్ డే టైం అనేది స్పెండ్ చేయండి. నాగార్జున కొండ, నాగార్జున సాగర్, బోటింగు అండ్ ఎత్తిపోతలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడటానికి. సో నాకైతే టైం అనేది సరిపోలేదు, ఎందుకంటే నేను ఒక్కడనే వెళ్ళాను, వెహికల్ ఏం లేదు. సో బై వాకే నేను వెళ్ళాను. మొత్తం 14 కిలోమీటర్లు దాదాపు తిరిగాను బై వాకే. మీరు ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ షాట్లో చూడండి. నేనైతే ఒక తెలంగాణ వైపే ఎక్స్ప్లోర్ చేశానమాట, ఆంధ్ర వైపు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఆంధ్ర వైపు కూడా మనకి వ్యూ అనేది చాలా బాగుంటుందంట. అండ్ అటువైపు కూడా టూరిజం, బోటింగ్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు మిస్ అవ్వకుండా తెలంగాణ సైడ్ అండ్ ఆంధ్ర సైడ్ రెండు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన నాగార్జున సాగర్ డ్యామ్ గురించి. సో నేనైతే విజిట్ అయ్యాను, చాలా బాగా అనిపించింది. మీరు కూడా వీలైనంత తొందరగా వెళ్ళి విజిట్ అవ్వండి అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. పిల్లలతో వెళ్ళండి, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను చూపించాను కదా మ్యాక్సిమం ప్లేసెస్ అనేవి, అంటే నాకు టైం లేదు. సో ఈ విధంగా మీరు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఫుడ్ కూడా ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ అన్ని మొక్కజొన్నలు ఇవన్నీ ఉన్నాయి, సోడా బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. ఫుడ్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి తింటున్నారు తెచ్చుకొని. మీరు కూడా పిక్నిక్ లాగా ఒకసారి ఒక 1 డే ఫుల్ డే స్పెండ్ చేసుకునేలాగా రండి, పిల్లల్ని తీసుకురండి. చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు అండ్ బాగుంటుంది అనమాట. సో నేనైతే చాలా ఏళ్ళ తర్వాత చూశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపించదలుచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.